ఎన్నిసార్లు అంట? 10 సార్లు అంట. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. ఎక్కడేమో చీటికి మాటికి అని రాయబడ్డది, అక్కడేమో 10 సార్లు అంట. 10 సార్లు దేవుణ్ణి శోధించటమే వాళ్ళ డ్యూటీ, ఆయన మీద తిరగబట్టమే వాళ్ళ డ్యూటీ. ఈ తిరగబట్టం వల్ల వచ్చే మనకి లాభం ఏంది, నష్టం ఏంది? చూడు 23లో, వారి పితరులకు ప్రమాణపూర్వకంగా చేసిన ప్రమాణ దేశాన్ని వారు చూడడు. హల్లెలూయా. చెప్పు, గట్టిగా చెప్పండి హల్లెలూయా. వాళ్ళ పితరులకి ఏ ప్రమాణం చేసినట్టే దేవుడు కానాను దేశాన్ని ఇస్తానని ప్రమాణం చేసింది. పాలు తేలిన కారే దేశాన్ని మీకు ఇచ్చి సమృద్ధిగా ఉంచుతానని ప్రమాణం చేసింది. ఎప్పుడు? చీటికి మాటికి తిరగబడ్డప్పుడు కాదు, చీటికి మాటికి దేవుడి మీద చెప్పిన మాట వినకుండా ఉన్నప్పుడు కాదు, అన్ని సక్రంగా చేసినప్పుడు మీకు ఆ పట్టణాన్ని ఎత్తనన్నాడు. ఆయన ఏడిపించారంట, జనం దుఃఖ పెట్టారంట. అయినా కానీ వారు నోటితోటి ప్రార్థన, నోటితోటి అన్ని రకాలుగా జీవించాలంటారు. కానీ ఈరోజు మనకు కూడా ఆ పట్టణం, పరలోకం అనే పట్టణం, ఆ పట్టణంలోకి నువ్వు వెళ్ళలేవు. ఆ పట్టణం మనకి ఇవ్వబడాలని అంటే ఖచ్చితంగా నువ్వు దేవుడి మార్గంలో నడవాలి. హల్లెలూయా. నడవటం మాత్రమే కాదు, కానీ కొత్త స్వభావం రావాలి, కొత్త మార్పు రావాలి. ఇశ్రాయేలు ప్రజలకు ఏ పట్టణం అయితే ఇస్తున్నాడో మీ తర్వాత ఆయన ఏమన్నా తెలుసా? మీరు ఆ పట్టణంలోకి చేరలేరని. చదువు అక్కడ ఏమన్నా, నన్ను అలక్ష్యం చేసిన వారిని ఎవరు దాన్ని చూడరు. హల్లెలూయా. రాసి పెట్టుకొని మీరు మీ నుంచి యేసు ప్రభు మాటని, యేసు ప్రభువును అనుసరించే విధానంలో మీరు మార్పు రాకపోతే ఆ పట్టణాన్ని మీరు చూడలేరు. పరలోక రాజ్యాన్ని మీరు చేరలేరు. పరలోక గవినికి అక్కడికి మీరు ఆ సమీపంలో కూడా వెళ్ళలేరు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. నువ్వు నీతిమంతురాలుగా అవినీతిమంతులు ఇక్కడ కనపడకపోవచ్చు, నువ్వు మనుషులను పరీక్షించాలి, నువ్వు బయట పడకపోవచ్చు. ప్రభు దగ్గర ఖచ్చితంగా మనం గుర్తుపట్టబడి, నన్ను అలక్ష్యం చేస్తున్నారు ఇప్పుడు ప్రజలు, అంటే దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రజలు. పాప స్వభావంలో ఉండి, పాత దాంట్లో ఉండి, కొత్త మార్పు లేకుండా ఉండటం వల్ల దేవుడి మాట జరుగుతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఆయన ఆలోచన చేయటం వల్ల, ఆయన మీద తిరుగుబాటు చేయటం వల్ల, ఆయన చెప్పిన మాట వెనకపోవటం వల్ల ఇటువంటి వారు కానాను దేశానికి అడుగు పెట్టరు అని రాయబడ్డది. పరలోక 2వ రాకట్లో కూడా మనకు కూడా ఇటువంటి జీవితమే స్వభావం ఉంటే మనం కూడా అడుగు పెట్టాలి. దేంట్లో అడుగు పెడతాం చెప్పండి ఒకసారి, ముగిస్తా. దేంట్లో అడుగు పెడతాం? మరి మనం దేంట్లో అడుగు పెడతామంటే పగ మండుతున్నాం అగ్నిలో మనం దిగినప్పుడు శరీరము సురస్కపోతా ఉంటుంది. వినండి, నా వైపు వినండి, నేను ముగిస్తున్న దేవుడి బిడ్డలారా వినండి. నీకు ఈ ఒక ప్రాంతం కానీ మిస్ అయిందంటే, అకెళ్ళినాలా పరలోకం అనే పట్టణంలో నువ్వు మిస్ అయిపోయినావంటే, నీకు ఇవ్వబడ్డ స్థలం ఏదంటే అగ్ని. అగ్నిలో నువ్వు దిగినప్పుడు నీ శరీరం మొత్తం కాలిపోతుంది. ఈ కాలిపోయినప్పుడు బూడిద కాదు, మళ్ళీ శరీరం అతుక్కుంటా ఉంటావు, మళ్ళీ కాలిపోతా ఉంటావు. అక్కడ నీళ్ళనే దొరకవు, చిటిక నీళ్ళు కూడా ఆ ఒక మంటని తట్టుకోవడానికి నీకు నీళ్ళే కనపడవు. అక్కడ అటువంటి స్థలం నీ కొరకు సిద్ధపరిచి ఉన్నది, గుర్తుపెట్టుకుంటే. ఆ అగ్గిలో గాలకుండా రక్షణ అవసరం, మారు మనసు అవసరము. పాత రోజు జీవితం బయట పారి కొత్త జీవితం అవసరం, నూతన సృష్టి అవసరం, నూతన రక్తంతో కడగబట్టడం అవసరం.
ఇటువంటి స్వభావం కలిగి ఉంటేనే ఆ పట్టణం నీకు ఇవ్వబడుతుంది. హల్లెలూయా. లేదు నేను ఇదే పాత జీవితంలోనే, నేను మా తాతలు అదే పరిస్థితికి పోయినారు, మేము ఇదే స్థితిలోనే ఉంటాము, మా పిల్లలు ఇదే స్థితిలో ఉంటారని మీరు కూడా మీ పిల్లలకు చెప్పుకోలేకపోతే దావీదు భక్తుడు అంటాడు ఈ లేఖనంలో